ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ కూడా లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామములో వందన వచనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? గడిచిన మార్చి నెలంతా కూడా దేవుడు తన యొక్క కృపను మన పట్లగా విస్తరింపజేసి శ్రేయస్కరమైన ఆయన దీవెనలతో మనల్ని నింపాడని, మీ అందరూ దాని వలన తృప్తిపరచబడి దేవుని యొక్క నిత్య పోషణ ద్వారా, దేవుని యొక్క సంరక్షణ ద్వారా మీరందరూ కూడా గడిచిన మాసం అంతా కూడా ఆయన కృప వలన తృప్తిపరచబడ్డారని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఈ నెల వాగ్దానపు మాటగా దైవలేఖనముల నుండి ఒక మాటను చదువుకుని దానిలో నుండి కొన్ని మాటలు ధ్యానంలోనికి తీసుకుందాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని నేను మీకోసం చదువుతూ ఉన్నాను. యెహోవా వీడు చూచున్నట్లుగా దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లు తెరువజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. చిన్న ప్రార్థనతో ఈ మాటను ధ్యానం చేసుకుందాం. గనుడవైన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క దినమున నీ యొక్క కృపను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. గడచిన మార్చి మాసం అంతా కూడా మీరు మమ్మల్ని సజీవుల లెక్కలో కాచి ఉంచారు. ప్రత్యేకముగా ఈ యొక్క ఏప్రిల్ నెల 1వ తేదీన నీ సన్నిధిలో ఇట్టి రీతిలో చేరి కొద్ది నిమిషాల పాటు నీ పాద సన్నిధిలో మాటలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఆ మాటలు మా బ్రతుకుకు ప్రేరేపితములుగాను, మరి ప్రత్యేకముగా నీ రాజ్యములో నిలవగలిగిన యోగ్యతను కలుగు చేయుటకు కృపను అనుగ్రహించగలిగినవిగా చేసి మీరు దీవించమని కోరుకుంటూ యేసు ఘననామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సంఘటన దైవలేఖనములో మనము చూస్తూ ఉన్నాము. పలు పర్యాయాలు మన వినికిడిలో కానీ మన ధ్యానములో కానీ ఈ భాగమును గురించి చాలాసార్లు మనము నేర్చుకున్న వారమై ఉండవచ్చు. అయితే ఇక్కడ ఎలీషా భక్తుని యొక్క జీవితములో తనతో పాటు ఉన్న ఒక శిష్యుని యొక్క పలుసార్లు మనము మన పరిస్థితులలో ఇటువంటి ఒక ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఎలీషా యొక్క సామర్థ్యము తెలియని వాడు కాదు ఆ యొక్క శిష్యుడు. ఎలీషా జరిగించిన మునుపటి క్రియలను గురించి తెలిసిన వాడే శిష్యుడు. ఎలీషాతో పాటు సాగుతున్న వాడే ఆ శిష్యుడు. ఎలీషాతో పాటు వివిధ రకములైన అనుభవాల ద్వారా, వివిధ రకములైన స్థితులలో నుండి నడిపింపబడుతూ ఉన్నవాడే ఈ యొక్క శిష్యుడు. అయితే తన ఎదురుగా ఒక సమస్య తలెత్తినప్పుడు, ఒక ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఆ ప్రతికూలమైన పరిస్థితిని బట్టి, ఆ జరిగిన అవాంఛనీయమైన ఒక సంగతిని బట్టి తను భీతి చెందుతున్నాడు, కలవర చెందుతున్నాడు. మరి పైపెచ్చుగా తన యజమానుని కూడా తను భయభ్రాంతుని చేయాలన్న ఆలోచనలో తనను నిమగ్నమైపోయిన వాడిగా ఉన్నాడు. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా మారుతున్నాయంటే, ఈ జీవితములో ఈ దినాలలో మనము కొన్ని కలవరభరితమైన పరిస్థితుల గుండా వెళుతూ మన కలవరాన్ని బట్టి, మన అలజడిని బట్టి తెలియకోకుండానే మన కుటుంబానికి, మన తోటి వారికి, మనతో ఉన్నవారికి, మనల్ని నమ్ముకున్న వారికి, మనమే బ్రతుకుగా జీవిస్తున్న వారికి మన కలవరమును వారికి కూడా అంటించి, వారి గుండెలు ఒకవేళ ధైర్యముగా ఉండి ఉన్నా కూడా ఆ ధైర్యంగా ఉన్న వారిని కూడా మనం భయభ్రాంతులను చేసేవారిగా కనబడుతూ ఉన్నాం. ఎందుకని అని అంటే, మన హృదయము కలవరపరచబడిన దాన్ని బట్టి, మన యొక్క కలవరపరచబడిన విధమును బట్టి ఆ కలవరమునే వేరే వాళ్ళకి పంచేవారిగా మారిపోయాం. ఇక్కడ ఒకసారి మనము ఆలోచించి చూస్తే ఎదురుగా సైన్యం కనబడుతూ ఉంది. వారు యుద్ధ పంతులు తీరున్నారు, కాదని ఎవరు అనట్లేదు. అయినా ఇన్నాళ్లుగా దైవజనుడిని వెంబడిస్తూ ఉన్న ఈ శిష్యుడు ఎదురుగా ఉన్న సైన్యపు యొక్క సంఖ్యను, వారి బలమును, వారి యొక్క ప్రావీణ్యతను, వారి యొక్క పటుత్వమును చూస్తున్నాడు తప్ప తను ఎవరి పక్షానున్నాడు, తన యొద్ద ఉన్న వాని బలం ఏంటి, అసలు ఏంటి అని గ్రహించలేని స్థితిలో బ్రతుకుతున్నాడు. ఈనాడు మనం కూడా దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా, దేవుణ్ణి కలిగిన వారమై ఉండి కూడా అయ్యో కొన్ని ప్రతికూలతలు చూసినప్పుడు ఆ కలవరం మనలో పొందుకుంటున్నామనంటే ఆ శిష్యుని యొక్క అనుభవానికి మనకు కూడా ఏ వ్యత్యాసము లేదు. మనము అదే స్థితిలో, అదే అనుభవములో ఉన్న వారిగా ఉండొచ్చు.
ఎందుకంటే ఆ అనుభవ ప్రకారముగానే మన బ్రతుకు కూడా కలవరముతో నిండిపోతుంది. పైపెచ్చు ధైర్యముగా ఉన్నవారిని ఎలా అయితే గనక అతడు భయపెట్టాడో మనము కూడా భయపెడుతున్నాం. దీనికి కారణం ఏంటి? మన ముందు అవకాశాలు లేకపోవడమా? కాదు. అవకాశాలు లేకపోయిన దాన్ని బట్టి కాదు, కానీ ఆ అవకాశాలను మనము చూడలేకపోయిన దాన్ని బట్టి మనము కలవరపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్రఖ్యాతిగాంచిన ఒక రచయిత రాస్తూ అంటాడు, నిజమైన గుడ్డితనం అంటే చూడలేని కళ్ళు కలిగి ఉండడం కాదు, కానీ వివేచించలేని, ముందు చూపు లేని స్థితిని బట్టి వాడు గుడ్డివాడిగా ఎంచబడతాడు అని అంటున్నాడు. మన చుట్టూ ఉన్న పొటెన్షియాలిటీస్ ఏంటి, పాసిబిలిటీస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి అని మన చుట్టూ ఉన్న వాటిని విస్మరించేసి, మన దగ్గర ఉన్న బలపరాక్రమములను విస్మరించేసి, అసలు జరుగుతుందో జరగదో తెలియని ఒక కలవరభరితమైన స్థితిని బట్టి మనము దుఃఖపడడమే ఇది మన ఆందోళనకు కారణముగా మారిపోతూ ఉంది. నిజానికి అతని కనులు తెరవబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తన కనులు మూయబడేవి లేవే, ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూస్తున్నాడు కదా, తన కనులు బాగానే పనిచేస్తున్నాయి కదా. కానీ ఎందుకని మరి దైవజనుడు ఇతని కనులు తెరువమని ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది అని అంటే, చూసే బాహ్య నేత్రాలు కాదు మన బ్రతుకుల్లో మనకు కావాల్సింది. నా కళ్ళు బాగున్నాయి, నా ఐసైట్ బాగుంది, లేదంటే నేను రెగ్యులర్గా ఏబీసీ జ్యూస్ తాగుతున్నాను, క్యారెట్లు వాడుతున్నాను, ఆకుకూరలు వాడుతున్నాను. నీ బాహ్యపరమైన నేత్రాలను గురించి తీసుకున్న జాగ్రత్తలో కొంతైనా వెలిగింపబడిన నీ మనోనేత్రాల గురించి నువ్వు తీసుకుంటే నీ శరీరం బాగున్న దానికంటే నీ ఆత్మ మరింత బాగుంటుందన్న ఆలోచన గుర్తు చేసుకోవాలి. నువ్వు ఆత్మీయముగా నువ్వు గుడ్డితనములో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న ఏ అవకాశం నీకు కనపడదు. ఆత్మీయముగా నువ్వు గుడ్డివాడివి అయిపోయినప్పుడు నీ కనుల ఎదుటే కనిపిస్తున్న అవకాశాలను జారవిడుచుకుంటావు. అవి జారవిడుచుకున్నానని బాధపడుతున్నావు, కానీ అవి నువ్వు జారవిడుచుకోవడానికి నీ మనోనేత్రము, వెలిగింపబడిన మనోనేత్రము గుడ్డిదైపోయింది అన్న విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఒకనాడు ఏలియా యొక్క స్థితిని చూసిన ఎలీషా, ఆ అనుభవాన్ని పొందిన ఎలీషా దృఢ నిశ్చయతతో ఉన్నాడు. అవును, ఒకనాడు నా తండ్రి అయిన వాడు, నా ఏలిన వాడైన వాడు, నా గురువైన వారు ఆరోహణమైతూ వెళుతూ ఉన్నప్పుడు తన చుట్టూ అగ్ని గుర్రముల రథముల చేత ఆయన ఆరోహణమైన రీతిని నేను చూశాను. ఆ నా తండ్రి మీద ఉన్న అభిషేకమే నా మీద కూడా ఉంది. కాబట్టి నా విరోధి ఎంత బలమైన వాడైనా, వాడి దగ్గర బలగం ఎంతున్నా, వాడి సామర్థ్యం ఎంతైనా, నా పక్షమున ఉన్నవాడు అంతకంటే బలవంతుడన్న ఒక దృఢ నిశ్చయత ఎలీషా గారిలో ఉంది. కారణం ఎందుకంటే ఆయన మనోనేత్రము వెలిగింపబడింది ఉంది. ఆయన ఆత్మీయ గుడ్డితనము లేకోకుండా నేరుగా తన పక్కన దేవుడు పెట్టిన అవకాశాలను చూడగలుగుతున్నాడు. మరి శిష్యుడు ఎందుకు చూడలేకపోతున్నాడంటే అతని మనోనేత్రము గుడ్డితనమైపోయింది, చూడలేకపోతుంది. ఈరోజు నువ్వు కూడా నీ మనోనేత్రము గుడ్డిదైపోయిన దాన్ని బట్టి ఎన్ని అవకాశాలు చేజార్చుకున్నావు. అయ్యో, ఇది నాకు అనిపించిందే, ఇది నా ముందే కనిపించిందే, నేను చేయలేకపోయానే, అయ్యో ఇది జరగలేదే అని పలుసార్లు నువ్వు బాధపడుతున్నావు కదా. నువ్వు ఎందుకు జార విడుచుకుంటున్నావంటే ఇదిగో నీ మనోనేత్రము గుడ్డిదైపోయింది కాబట్టి. ఆ మనోనేత్రము గుడ్డిదైన దాన్ని బట్టి నువ్వు నీ అవకాశాలను జారవిడుచుకున్నావు. కాబట్టి ఈరోజు ఒక్క మాట నేను మీకు గుర్తు చేస్తాను. రాగల ఏప్రిల్ నెలలో ఉన్న 4 సోమవారాలు కూడా ఒక్కొక్క మాటను మనం ధ్యానంలోనికి తీసుకుందాం. ప్రస్తుతానికి ఒక్క మాటను మాత్రం మీ ముందు పెట్టి చిన్న ప్రార్థన చేసి ఈరోజు ఈ మాటలను ముగిస్తాను. ఎందుకంటే దైవలేఖనములో నుండి ఈ మాసం అంతా ఈ మాటల్లో నుండి కొంత భాగాన్ని ధ్యానం చేయడానికి, నేర్చుకోవడానికి మనము సముఖత కలిగిన వారమై ఉందాం. ఒక మాట దైవలేఖనములో నుండి నేను మీకోసం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో ఇటు రీతిలో చెప్పబడింది. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై
తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎందుకు నీ మనోనేత్రము గుడ్డిదైపోయింది అంటే తెలుసా? ఆ హృదయము కఠినమైపోయింది కాబట్టి. ఒకనాడు మార్పు చెందిన నీ హృదయము, ఒకనాడు మార్పు చెందిన నీ బ్రతుకు దేవుడు మెత్తనైనదిగా చేశాడు, మాంసపు గుండెగా చేశాడు, చెల్లించగలిగినదిగా, కలిగిన ప్రతి వాటిని స్పృశించగలిగిన ఒక సెన్సిటివ్ హార్ట్గా నీ హార్ట్ని దేవుడు చేశాడు. బట్ ఇట్ వాస్ హార్డెండ్. ఆ గుండె కఠినమైపోయింది. ఈరోజు దేవుడు పలుసార్లు నిన్ను స్పందింప చేసిన ఆ హృదయము కఠినమైపోయింది. వాత వేయబడింది నీ హృదయం. ఈరోజు ఎన్నో తప్పులు నీ బ్రతుకులో జరుగుతూ ఉన్నా, ఎన్నో దేవుడు కోరుకొనని క్రియలు నీ బ్రతుకులో జరుగుతూ ఉన్నా, ఆ ప్రతికూలమైన బ్రతుకును పశ్చాత్తాపముతో మార్చుకోవాలన్న ఆలోచన లేకోకుండా ఆ హృదయపు కాఠిన్యము వలన ఇంకా 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 హృదయము కఠినపరుచుకుంటున్నావు. చూసావా? ఆ కఠిన పడుతున్న హృదయము వలన నీ మనోనేత్రము గుడ్డిదైపోయింది. ఈరోజు అవకాశాలను చూడలేనిదిగా మార్చిపడిపోయింది నీ గుండె. ఈరోజు నేను తప్పు చేస్తుంటే దేవుడు నన్ను శిక్షించవచ్చుగా. ఒక్కొక్కరు అడుగుతూ ఉన్నారు, నేను పశ్చాత్తాపడ్డాను, దేవుడు నన్ను క్షమిస్తాడుగా. అవును, ఆయన క్షమించడమే లక్షణముగా కలిగిన వాడు గనక నీ తప్పులన్నిటినీ క్షమించాడు, క్షమిస్తున్నాడు, క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. దాని గురించి పశ్చాత్తాపడమని నిన్ను చెబుతున్నాడు. అయినా నువ్వు పశ్చాత్తాప పడకోకుండా నా దేవుడు క్షమిస్తాడులే అని నిన్ను నీవు మభ్య పెట్టుకుంటూ, నిన్ను నీవు కవర్ చేసుకుంటూ ఆ తప్పులోనే బ్రతుకుతూ ఉంటే, ఆ తప్పులో బ్రతికిన దానిని బట్టి, ఆ తప్పులోనే నువ్వు ఇంకా 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 ఎదుగుతున్న దాన్ని బట్టి నీ హృదయం కఠినమైపోయింది. ఈరోజు చిన్న చిన్న తప్పులకు స్పందించగలిగిన నీ హృదయము ఈనాడు భయంకరమైన పాపాన్ని కూడా ఎంత మాత్రము స్పందించనీయకోకుండా అలవోకగా తీసుకునే తత్వము నీలో అలవాటైపోయింది. ఏదో ఊరికినే జరిగిందిలే అని చెప్పుకునే తత్వము అలవాటైపోయింది. కారణం ఏంటి? నీవు నీ హృదయాన్ని కఠిన చేసుకున్నావు. నీ పాపము ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి వేయబడి ఆయనను నీకు మరుగు చేసేసింది. అది ఇప్పుడు దాని నుండి మార్పు గనుక నీ బ్రతుకులో నువ్వు చేసుకోగలిగితే, ఇదిగో నిశ్చయముగా నా దేవుడు నీ ఎదుట పెట్టిన ప్రతి అవకాశమును చూడగలిగిన రీతిలో ఈ మాసములో నీ కనులు తెరవబడును గాక. ఆలోచించొక్కసారి. ఇది నెరవేరాలని దేవుడు ఆశపడుతున్నాడు నీ బ్రతుకులో. అందుకని నీకు మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ 4వ నెలలో ఏ అవకాశాలు అయితే జారవిడచబడ్డాయి అనుకున్నావో, ఏ మార్గాల నుండి అయితే నేను నష్టాన్ని చూశాను అనుకుంటున్నావో, అయ్యో నా అవకాశాలు పోయినాయి అని అనుకుంటున్నావో, నువ్వు ఒకవేళ నిజముగా పశ్చాత్తాపడగలిగితే నా దేవుడు ఆ పాపపు విషయంలో నువ్వు పశ్చాత్తాపడిన దాన్ని బట్టి మరల 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 నీకు అవకాశాన్ని కలుగజేయుటకు నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ హృదయము కఠినమైపోయిన నీ హృదయమును మొట్టమొదటిగా పశ్చాత్తాపముతో మార్చుకోవాలి. అందుకనే దైవలేఖన గ్రంథములో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం 27వ వచనంలో ఇలాగ రాసి ఉంది. ఒకసారి మీకోసం చదువుతున్నాను. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించు వారినిగాను, నా విధులను గైకును వారినిగాను మిమ్మును చేసేదను. నువ్వు పశ్చాత్తాపడగలిగితే నా దేవుడు నిశ్చయముగా ఈరోజు తన పరిశుద్ధాత్మను నీ హృదయములో పెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో 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 ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యములోనికి నడిపించువాడై ఉన్నాడు, నడిపించగలిగిన వాడై ఉన్నాడు. ఏదైతే నా జీవితములో అసాధ్యమని నువ్వు అనుకున్నావో ఆ సత్యము వైపు నా దేవుడు ఈ మాసములో నిన్ను నడిపించునుగాక, నెరవేర్చునుగాక. నీ బ్రతుకులది నా దేవుడు జరిగించడం కోసం తను యొక్క పరిశుద్ధాత్మను నీలో నిలిపి ఉంచి ఈ కార్యము కొరకు నిన్ను సిద్ధపరచాలి. దానికి నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గర చేరగలిగిన వాడవై ఉండాలి.
రెండవదిగా చూసినట్లయితే దైవలేఖనములో నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచూ ఉన్నది. రెండు, హ్యూమిలిటీ, దీనత్వము, నీ దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొనగలిగిన తత్వము. తగ్గించుకుని నీ దేవుని దగ్గర నువ్వు చేరగలిగితే, పశ్చాత్తాపముతో నీ దేవుని దగ్గర ఉండగలిగితే, నిన్ను నీవు దీనునిగా చేసుకుని దేవుని దగ్గర చేరగలిగితే, ఇదిగో 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 నా దేవుడు నిన్ను హెచ్చించుటకు సిద్ధముగా ఉన్నాడు. అందుకనే పేతురు మహాశయుడు తను రాసిన పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయములు అంటున్నాడు, తగిన కాలమునందు మీరు హెచ్చింపబడినట్లు ఆయన రెక్కల కింద దీన మనస్కులై మీరు ఉండుడి. దీన మనస్కులుగా మనం ఆయన దగ్గర ఉంటే ఖచ్చితముగా మన పురోగతి కొరకైన మార్గములను దేవుడు మనకు కనబరచును గాక. ఈ 2 లక్షణాలను మనలో పెంపొందించుకోగలిగితే, ఇదిగో కఠినమైపోయిన మన హృదయము వలన కలిగిన గుడ్డితనము. ఒకే అంశం నేర్చుకుందామని అనుకున్నాం కదా, ఇదిగో ఒకటే అంశం, హృదయ కఠినత్వము వలన కలిగిన గుడ్డితనము. కఠినమైపోయిన హృదయము వలన కలిగిన గుడ్డితనము మనలో నుండి తీసివేయబడాలి. ఒక భక్తుని జీవితం మీ ముందు పెట్టి నేను ముగించేస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయంలోనికి వెళ్ళి మనం చూసినప్పుడు తప్పిపోయిన కుమారుని యొక్క జీవితం మనకు కనబడుతుంది. తన హృదయములో కాఠిన్యపు స్థితిని తెచ్చుకొని తండ్రి ఇంటలో తను పొందిన సంతోషాన్ని మర్చిపోయాడు. తండ్రి ఇంట తను ఉన్న సంతోషాన్ని మర్చిపోయాడు. తండ్రి ఇంట అనుభవించిన కలిమి స్థితిని మర్చిపోయాడు. సంతోషాన్ని మర్చిపోయాడు, ఆనందాన్ని మర్చిపోయాడు, సంరక్షణను మర్చిపోయాడు, తండ్రి వలన కలిగిన ప్రతి మేలును మర్చిపోయాడు. తండ్రిని విడిచిపెట్టి తండ్రికి దూరం అయిపోయి ఇదిగో దూర ప్రదేశంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన ముందు ఏది కూడా కానరాని స్థితిలో, అన్ని పోగొట్టుకున్న స్థితిలో మిగిలిపోయిన తన హృదయం ఎప్పుడైతే పశ్చాత్తాపడుతుందో, పశ్చాత్తాపడిన హృదయానికి తండ్రి ఇంట కలిగిన సమృద్ధి దేవుడు చూపించిన వాడై ఉన్నాడు. అందుకంటున్నాడు, ఇదిగో నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి సమృద్ధిగా ఆహారము దొరుకుతుండగా ఇక్కడ నేను పందుల పొట్టు వలన నా ఆకలిని తీర్చుకునుట ఏమి? నేను లేచి ఇప్పుడే నా తండ్రి ఇంటికి వెళ్ళి, నా తండ్రి నీకును పరలోకమునుందన్న దేవునికి విరోధముగా నేను పాపము చేసి తినని ఒప్పుకొనేదనని ఒక దృఢ నిశ్చయతకు వచ్చాడు. ఈరోజు నువ్వు కూడా ఒక దృఢ నిశ్చయతకు రాగలిగితే, నీ మనస్సును నువ్వు దేవుని వైపు త్రిప్పగలిగితే, ఇన్నాళ్ళు ఏవైతే నువ్వు పోగొట్టుకున్నానని అనుకుంటున్నావో, ఏవైతే నీ కన్నుల ఎదుటి కనపడతలేదని అనుకుంటున్నావో, ఏవైతే నీకు అసాధ్యముగా కనబడుతున్నావని అనుకుంటున్నావో, నా దేవుడు వాటన్నిటిని నెరవేర్చగలిగిన, అవన్నీ జరగగలిగిన ఒక క్రొత్త 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 దారిని నా దేవుడిని ఎదుట తెరుచున్నట్లుగా మనోనేత్రమును తెరిచి దానిని నీకు చూపించునుగాక. నీ తండ్రి ఇంటికి చేరడానికి నువ్వు సిద్ధముగా ఉంటే, దేవుని దగ్గర పశ్చాత్తాపడడానికి సిద్ధముగా ఉంటే, నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి సిద్ధముగా ఉంటే, ఇదిగో మూత వేయబడిన నీ కన్నులు నా దేవుడు తెరచునుగాక. ఈరోజు ఆ కన్నులు తెరవబడగలిగితే నీ బ్రతుకు మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది. ఒకవేళ కఠినమైన హృదయంతో నీ కళ్ళు మూసుకుపోయాయేమో, ఈరోజు ఆ కళ్ళును తెరవడానికి ప్రయత్నం చేయి. ఆ కళ్ళును తెరవడానికి ప్రయత్నం చేయి. A real blindness is not loss of or absence of sight. చూడలేకపోవడం కాదు నిజమైన గుడ్డితనం అంటే, ఉన్న అవకాశాలను తెలుసుకోలేకపోవడం నిజమైన గుడ్డితనం అంటే. అటువంటి గుడ్డితనంలో నువ్వు ఉండడం నా దేవునికి ఇష్టం లేదు ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఒక్కసారి నువ్వు ప్రయత్నం చేయి. ఈరోజు నా దేవుని దగ్గర మోకరించి అడుగు. 2 నిమిషాలు నిన్ను నువ్వు సిద్ధపరచుకుని నా దేవుని దగ్గర మోకరించి ప్రార్థనలో ఏకీభవించగలిగితే, నిశ్చయముగా ఈ ఏప్రిల్ నెలలో నా దేవుని గొప్ప కార్యం నువ్వు నిశ్చయంగా చూస్తావు. ప్రార్థన చేసుకుందామా? తల్లు వంచుదాం. గనుడువైన తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఎందరు బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతున్నాను. ఒక్కసారి బిడ్డలను దర్శించండి. వారి హృదయపు కఠిన స్థితులను బట్టి, కాఠిన్యాన్ని బట్టి ఒకవేళ బిడ్డలు అవకాశాలను చేజార్చుకున్నారేమో, ఉన్న వారు ఎదగడానికి ఉపయుక్తపడవలసిన అవకాశాలన్నిటినీ జారవిడుచుకున్నారేమో. తిరిగి ఒక్కసారి బిడ్డలను దర్శించండి. పశ్చాత్తాపముతో నీ సన్నిధిలో చేరుతున్నారు, ఒప్పుకోలు చేస్తున్నారు, వారి వినయ స్థితులను నీ ఎదుట చూపిస్తున్నారు.
నువ్వు ఎన్నడూ కూడా అలక్ష్యము చేసే దేవుడివి కాదు కదా. ఇదిగో మా కొరకు నీవు ఎప్పుడు నీ రెక్కలు చాచి ఉంచిన వాడివై ఉన్నావు కదా. ఆ రెక్కలలోనికి మమ్మల్ని చేర్చుకోనండి. పోగొట్టుకున్న స్థితిని మరలా మాకు తిరిగి దక్కించచేయండి. ఈ బిడ్డల యొక్క బ్రతుకులో గొప్ప కార్యాలు జరిగించమని ఏకీభవించిన ప్రతి ఒక్కరూ ఆ మేలును దయచేయమని కోరుకుంటూ, గనుడును మాకు అత్యంత ప్రియుడును అయినా నీకు ప్రియ కుమారుడగు యేసు ఘననామములో ఈ మనవులను పెట్టి ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరలా వచ్చే వారం కలుసుకుందాం. వందనాలు.